వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బనగానపల్లె పట్టణం స్త్రీ శిశు సంక్షేమ కార్యాలయం నందు అంగన్వాడీ వర్కర్ల ధర్నా. ఇల్లందు మండలంలోని కొమ్రారం అటవీ అధికారి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం. ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ములుగు ఏఎస్పీ. సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగర శివార్లోని తాజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో మంజునాథన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎంటర్ప్రైజెస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పరిశ్రమల మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డిలు హాజరై ప్రారంభించారు. అనంతరం మంజునాథన్ మాట్లాడుతూ డేకనిక్ అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, ఆర్ఎస్ ఎంటర్ప్రైజెస్ బెస్ట్ ఇన్ క్లాస్ పేరుతో చిన్న పరిశ్రమను మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితల సహకారంతో తాము స్థాపించినట్లు తెలిపారు. తమ పరిశ్రమను ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించడం తమకెంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఇక్కడున్న 15 మందికి పైగా విద్యార్థులకు ఉద్యోగ అవకాశం కల్పించడం కోసమే అన్నారు. ట్రూ ట్రాక్ 245 ట్రాక్ 3 ట్రాక్ ఉన్నాయన్నారు. 102, 104, 108 సిరీస్లో ఉన్నాయని అన్నారు. 2.95లో 92 సిరీస్ గ్లాస్ ఫ్యాబ్రికేషన్ మొత్తం ఇక్కడే తయారు చేసి కస్టమర్లకు అందుబాటు ధరలో అందజేస్తామని మంజునాథన్ స్పష్టం చేశారు. అనేది ప్రొఫైల్ ఇంటర్నేషనల్ బ్రాండ్. ఇది డెకోనిక్ ప్రొఫైల్ అనేది ఇంటర్నేషనల్ బ్రాండ్. ఫ్యాబ్రికేషన్ అండ్ విండోస్ అండ్ డోర్స్ ఇక్కడ మేము ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇక్కడ మనం సప్లై చేసి స్మాల్ ఇండస్ట్రీ తీసుకొని వచ్చాము కర్నూలుకి. మన యొక్క ఇక్కడున్న స్టూడెంట్స్కి చాలా ఇక్కడ వర్క్ జాబ్ కానీ 10-15 మంది వరకు మనకి వర్క్ జాబ్ కూడా ఇక్కడే ఇవ్వచ్చు. ఈ ఇండస్ట్రీ అనేది మన భరత సార్ ఆధ్వర్యంలోనే జరిగింది. సార్ వాళ్ళు చాలా వరకు మనకి ఈ ఇండస్ట్రీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి సార్ వాళ్ళు ఎన్నో ఇండస్ట్రీ తీసుకొని వస్తున్నారు. ఆయన ఆలోచించే విధానం, ఆయన ఆధ్వర్యంలో మేము కూడా ఆలోచించి ఈ కంపెనీస్లో వర్క్ చేసే బదులు మనమే సొంతంగా ఒక ఇండస్ట్రీ తీసుకుని వస్తామని ఇక్కడ స్మాల్ ఇండస్ట్రీ తీసుకొని రావడం వల్ల సార్ ఆధ్వర్యంలోనే జరిగింది. సార్ ఆధ్వర్యంలో మేము వెళ్తున్నాం. ఆ సార్ రావడం కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. మంత్రి గారు అక్కడ మన గౌరవ చరిత్రెడ్డి గారు ఇద్దరు రావడం మాకు మేడం గారు కానీ వచ్చి మాకు ప్రోత్సహించి మీకు మేము ఉన్నాం అని మాకు ప్రతిదానికి మేము ఉంటాం, ఏ కష్టం వచ్చింది మేము ఉంటాం, మీరు ముందుకు వెళ్ళాలని వాళ్ళిద్దరు సపోర్ట్ చేయడము మాకు చాలా సంతోషం అనిపించింది. కానీ రిబ్బన్ కట్ చేసి మా ద్వారా నుంచి వాళ్ళు ఏం ఆశించుకోకుండా మాకు ఎంతో తృప్తిగా హ్యాపీగా అనిపించింది. ఈ ప్రొఫైల్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ బ్రాండ్. ఈ 2 ట్రాక్ ఉంది, 2.5 ట్రాక్, 3 ట్రాక్. ఈ 3 ట్రాక్లో 102, 104, 108 సిరీస్ ఇస్తాం. మనకి 2.5 ట్రాక్లో 92 సిరీస్ ఉంది. ఈ సిరీస్లో మనకి గ్లాస్ కానీ ఇక్కడే సప్లై అవుతుంది, విండోస్ ఇక్కడే సప్లై అవుతాయి, ఇక్కడ ఫ్యాబ్రికేషన్ ఓవరాల్గా ఇక్కడే మేము అల్టిమేట్గా బ్రాండ్ కూడా కస్టమర్లకు ఇస్తున్నాం. అంటే రీజనబుల్ రేట్లే, ఎక్కువ రేట్లు ఏం లేదు. ఊరికే కంపెనీ రేట్లు అని చెప్పి ఎక్కువ వేయడం లేదు, రీజనబుల్ రేట్ ఏది కానీ మనం ఇచ్చేది రేట్లు మాత్రం ఇక్కడే సప్లై అవుతుంది. ఇక్కడ నుంచి మనము మన కర్నూలు జిల్లా నుంచి పిల్లలకి సొంతంగా వాళ్ళకి వర్క్ వచ్చిందంటే ఇక్కడికే పిలిపించి వాళ్ళకి వర్క్ కూడా చేపిస్తాం, నేర్పించి ఇక్కడ సాలరీలు ఇచ్చి ఒక 20 నుంచి 30 మెంబర్స్ వరకు ఈ సప్లై చేయాలనేది మా ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నాం సార్. మీ మీడియా ద్వారా నుంచి, మా మంత్రి గారి ద్వారా నుంచి, మన చరిత్ర మేడం గారి ద్వారా నుంచి మా కృతజ్ఞతలు నమస్కారం చేసుకుంటాం సార్. మీ మీడియా వాళ్ళే మా బిజినెస్ కూడా ముందు తీసుకోపోవాలని మిమ్మల్ని అనుకుంటున్నాం సార్. మంజునాథ్ సార్ నా పేరు, ప్రొపరేటర్ సార్ మంజునాథ్. సతీష్ సార్ పార్ట్నర్ సార్ మనకి. సతీష్ శ్రీనివాసులు అనేది ఫ్యాబ్రికేషన్ ప్రొడక్షన్ సార్. ఇద్దరు పార్ట్నర్స్ సార్ ప్రొడక్షన్. ములుగు జిల్లా ఏటూరు నగరం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి ఏజెన్సీ మండలాలలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు తెలంగాణ తల్లి విగ్రహాల ఎదుట పంట పొలాల్లో కేకులు కట్ చేసి స్వీట్స్ పంపిణీలతో ఘనంగా జరుపుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అనంతరం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తదానం చేసి కేసీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వరి చేలలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు.
Happy birthday to you. జై తెలంగాణ జై తెలంగాణ అవన్నీ చూసుకున్నారు. పేర్లు తండ్రి గట్టి దారి పడుతుంది. అయిపోయింది. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి పిలుపు మేరకు వలసపాకలలో ఈ నెల 27వ తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో వలసపాకల జనసేన నాయకులు జన సైనికులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారు ఎమ్మెల్సీగా పోటీ చేయుచున్నారు. బలవంగా మనందరం కూడా ఆయన బలపరుస్తూ ఈ ఓటు ఎవరైతే ఉన్నారో మన వలసపాకల్లో సుమారుగా 700 మంది ఉన్నారు. వాళ్ళకి ఈ అవగాహన గురించి మేము అవగాహన సదస్సు పెట్టాలని మేము ఎదురుకొచ్చాం. ఈ ఓటు ఎవరు పడితే వాళ్ళు ఎలా వేశారంటే లాస్ట్ టైము టిక్ మార్క్ ఒకరు పెట్టారు, ఇంటూ మార్క్ ఒకరు పెట్టారు, ఏదో చుక్క అని చెప్పి చుక్క పెట్టారు. కొంతమంది అయితే సిగ్నేచర్ చేశారు. ఇంకొంతమంది అయితే బ్యాలెట్ నమూనా ఏదైతే అంకి వచ్చిందో అంకి అక్కడ తీసుకెళ్లి క్యాండిడేట్ పక్కన వేస్తారు. ఇవన్నీ ఇన్వాలిడ్ అండి. దయచేసి మీ ఓటు ఇలా ఈ గీత ఎలా అయితే ఉన్నదో ఈ రాజశేఖర్ గారు పేరు దగ్గర నుంచి ఈ ఫోటో దగ్గర నుంచి నిలువు గీత ఇలా ఉన్నదే వ్యాలిడ్ అవుతుందండి. దయచేసి మీరు గమనించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నెక్స్ట్ ఇలాగే ముందర మనకి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక ఆయనకి ఇలా చేయడం వల్ల 2000 ఓట్లతో ఆయన పరాజయం పొందాడు. 8000 ఓట్ల వరకు ఇన్వాలిడ్ అయిపోయినాయండి. అందరూ కూడా ఓటు చదువుకున్నాం, మనం డిగ్రీ చదివాం, అన్ని చేసాం, కానీ ఈ ఓటు వేయడం రాక మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది. సో దయించి అందరూ కూడా ఈ నిలువు గీత ఓన్లీ ఒకటే, మొదటి ప్రాధాన్యత ఓటు మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు దగ్గర మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒకటి అన్నట్టుగా నిలువు గీతగా వేసి ఆయన్ని గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన వినతుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రావీణ్య అన్నారు. సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డిఆర్ఓ వి గణేష్ వినతులను స్వీకరించారు.
ములుగు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఉద్దేశంతో ఇసుక రీచ్లను ఆకస్మిక తనిఖీలు చేసిన ఓఎస్డీ ములుగు ఏఎస్పీ ఏటూరు నగరంలో ఓవర్లోడ్ అక్రమ రవాణాపై పోలీసు నిరంతర నిఘా ఉంటుందని, ఎవరైనా ఇసుక అక్రమ రవాణాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు ఉంటాయని, నిబంధనలకు అనుగుణంగా ఇసుక రవాణా జరగాలని ములుగు ఓఎస్డీ మహేష్ గీతే అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామి సతీష్, ఫ్యాబ్రికేషన్ ఫోటో సెషన్ శ్రీనివాసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజమండ్రిలోని దివాన్ చెరువు పండ్ల మార్కెట్ గోడాన్ దగ్ధమైంది. సోమవారం మధ్యాహ్నం గోడాన్లోని అట్టపెట్టెలు అంటుకొని ఆపిల్స్ పెట్టెలు భారీ స్థాయిలో తగలబడ్డాయి. స్థానికులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంటల నుంచి దట్టమైన పొగలు వ్యాపిస్తున్నాయి. దీంతో జాతీయ రహదారిపై ప్రయాణించేవారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి యత్నిస్తున్నారు. తీసుకెళ్ళి అట్ట పోగంతా తీసుకెళ్ళి అట్ట పోగంతా కుంభమేళా శుభవేళ త్రివేణి సంగమంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా పుణ్యస్నానం చేశారు. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో మంత్రి నారా లోకేష్ దంపతులు పుణ్యస్నానాలు చేశారు. త్రివేణి సంగమం షాహీ స్నాన ఘట్టంలో సాంప్రదాయబద్ధంగా స్నానాన్ని ఆచరించి గంగాదేవికి పూజలు చేసి హారతులు ఇచ్చారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రీనగర్లో గల TSWRS గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష పాయింట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి రాజయ్య హాజరై ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు సుల్తానాబాద్కు చెందిన యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అన్ని పాఠశాలలో పరీక్ష ఫ్యాడ్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి దాతగా అడిచెర్ల శ్రీధర్ తన వంతు సహాయ సహకారాలు అందించడం జరిగిందని అన్నారు. ప్రతి విద్యార్థి మంచి ఉన్నత స్థానంలో ఉండాలంటే చదువు ప్రధాన ఆయుధమని, ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్ కోసం మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు.
మీకు 10th క్లాస్ పిల్లలకు సొసైటీ నుండి ఎగ్జామినేషన్ ప్యాడ్స్ పెన్నులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే మేము కూడా మీలాగా చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళమే, మేము ఎడ్యుకేషన్ వల్లనే ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చినాము. టీచర్స్ అయ్యిండు, హెడ్ మాస్టర్, ఎంఈఓ, ఇంకా ఇతర స్వచ్ఛంద సంస్థల నాయకులు, స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవా కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా మన పాఠశాల నుండి వచ్చినటువంటి వాళ్ళమే. మరి సమాజము నుండి మనము చిన్న స్థాయి నుండి ఎదుగుతూ ఈ స్థాయికి వచ్చినాం కాబట్టి మళ్ళీ సమాజం కోసం ఏదైనా చిన్నగా హెల్ప్ చేయాలి, మనకు వీలైనంత హెల్ప్ చేయాలి. ఆ ఉద్దేశంతో తను చదువుకునేటువంటి పిల్లలకు మరి ఎగ్జామినేషన్ మెటీరియల్ కానీ ప్యాడ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. తన గురించి చెప్పాలంటే ఈ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తూ ఎంతోమంది పేదవాళ్లకు కరోనా టైం లోపల చాలామందికి మేమైతే వాట్సాప్లలో ఫోటోలు చూసినాం, పేపర్లో చూసినాము. అప్పుడు కరోనా కాలం లోపల బయటికి వెళ్ళలేని పరిస్థితి, చాలామంది కూడా వాళ్ళ ఉద్యోగాలు డిస్టర్బ్ అయిపోయి, వాళ్ళ పనులు ప్రతిరోజు చేసుకునే కూలి పనులు డిస్టర్బ్ అయిపోయి వాళ్ళకి తిండికి లేనటువంటి పరిస్థితులలో తను కొంతమందిని సమీకరించి వాళ్ళ ద్వారా, డోనర్స్ ద్వారా వాళ్ళకు బియ్యము, తర్వాత ఇంకా నిత్యావసర వస్తువులు, పూర్తిగా ఇంకా లేని వాళ్ళకు దుస్తులు, బట్టలు ఇవ్వడము, తర్వాత మెడిసిన్స్ ఇవ్వడము, ఇంకా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం చేయడం. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణం శ్రీ శిశు సంక్షేమ కార్యాలయం నందు ధర్నా నిర్వహించిన అంగన్వాడీ వర్కర్లు. నాడు కుటుంబం అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీ వర్కర్ల జీతాలు పెంచుతామంటూ అబద్ధపు హామీలు ఇచ్చి తమను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని అంగన్వాడీ వర్కర్లు వాపోతున్నారు. అధికారంలోకి వచ్చి 9 మాసాలు అవుతున్నా కూడా అంగన్వాడీ వర్కర్ల జీతాలు అందించడంలో ప్రభుత్వం స్పందించడం లేదని, అందుకే తమ ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. చైర్పర్సన్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శిని. నేను, నా పేరు వెంకటలక్ష్మి. గత ప్రభుత్వంలో మేము 42 రోజులు సమ్మె చేసినాము. సమ్మె కాలంలో కొన్ని అయితే సాధించుకున్నాము. మేము సమ్మె చేసేటప్పుడు ఈ కూటమి ప్రభుత్వం కానీ, బీజేపీ కానీ, జనసేన, టీడీపీ ప్రభుత్వాలు వచ్చినారు మా సమ్మె దగ్గరికి. వచ్చి అమ్మ మన ప్రభుత్వం వస్తే మీకు వచ్చిన వెంటనే మీ కష్టాలు ఏంటో మేము తీరుస్తాము, మీకు ఖచ్చితంగా మీ జీతాలు పెంచుతాము, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మీకు మా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. కానీ కొత్త ప్రభుత్వం వచ్చి కనీసం అంటే సంవత్సరం అవుతుంది. ఎక్కడే కానీ అంగన్వాడీలకు ఎక్కడే కానీ జీతాలు పెంచడం కానీ, అంగన్వాడీలకు మెరుగైనవి ఏవి చేయడం లేదు. ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా మాకు ఏదో చేస్తాదంటే కానీ ఏది చేయడం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా మేము పోరాటాలు తప్పడం లేదు. మేము పోరాటాలు చేస్తే తప్ప ఏదే కానీ మాకు ₹1 పెంచడం లేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాము, అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేస్తామన్నారు. కానీ మినీ వాళ్ళకైతే మెయిన్ వర్కర్లమని
పని ఉంది. కానీ వాళ్ళకైతే జీతాలు తక్కువ, ఎక్కడైనా పోవాలన్నా వాళ్ళకు ఇబ్బందిగానే ఉంది. కాబట్టి వాళ్ళని మెయిన్ వర్కర్లుగా చేస్తామన్నారు, కానీ అది లేదు. జీతాలు పెంచుతామన్నారు. పక్క రాష్ట్రము గ్రాడ్యుయేట్ అమలు చేస్తామన్నారు, గ్రాడ్యుయేట్ అమలు లేదు. పెన్షన్ సౌకర్యం లేదు. సంక్షేమ పథకాలు మేమేమో ఏమి రావడంలే. మాది ఆన్లైన్లో మా ఆధార్ నెంబర్ కొడితే మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అని వస్తుంది. కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కనీస వేతనం 26,000 కావాలి ఒక కుటుంబం బతకాలంటే. కనీసం అంటే ఆడ చూస్తే ఆయాలకు కానీ పెన్షన్ ఇవ్వడంలే. అంటే ఏమన్నంటే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి మీకు రావడం లేదమ్మా అంటున్నారు. వాళ్ళ భర్తలకు వచ్చినా కానీ నీ భార్య గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నీకు సంక్షేమ పథకాలు వర్తింపవు అనే విధంగా ప్రభుత్వం మారుతుంది. కాబట్టి మేము ఇలా అడుక్కోవడం మాకు అవసరం లేదు. మమ్మల్ని కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించి మాకంటూ కనీస వేతనం 26,000 ఇస్తే మేము ఏ ప్రభుత్వానికి ఇట్లా వచ్చి అడుక్కుంటే ప్రసక్తే ఉండదు. కాబట్టి మేము గవర్నమెంట్కి ఒక్కటే చెప్పేది ఏంటంటే మా కష్టం విని మా కనీస వేతనం ఇవ్వాలి, గ్రాడ్యుయేట్ అమలు చేయాలి, పెన్షన్ సౌకర్యం కల్పించాలి. కనీస వేతనము 26,000 సుప్రీంకోర్టే ఇచ్చింది. వాళ్ళకు అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం ఇవ్వాలి అని. అది కానీ ఎక్కడ ప్రభుత్వాలు ఎక్కడ పలకడం, సుప్రీంకోర్టు ఇస్తుంది, న్యాయ సంస్థలు చెప్తున్నాయి. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అంగన్వాడీలకు గొర్రెదోక బెత్తడే అన్నట్టు మా జీతం చాలని జీతము. ఇప్పుడు మార్కెట్ పోవాలంటే ఎంత సరుకులు వస్తున్నాయంటే కనీసము ఈ ధర అనుకూలంగా కానీ మెను చార్జ్ చేయడంలే. మా వాళ్ళకు కూర బిల్లులు కానీ గ్యాస్ బిల్లులు కానీ ఎక్కడే కానీ ఫస్ట్ 5-6 ఏళ్ల ముందు ఏ మెను ప్రకారం ఉందో అదే డబ్బులే ఇస్తున్నారు, కానీ ఎక్కువ డబ్బులు ఇవ్వడంలే. 2017 నుంచి టీఏడిఎల్ కానీ ₹1 రావడంలే. మేమేమో ప్రాజెక్ట్ మీటింగ్లకు వస్తాము, సెక్టార్ మీటింగ్లకు వస్తాము, లేదు సెల్లులు ఏదైనా పనింది రావాలంటే పరిగెత్తుకుంటూ వస్తాము. కానీ మా సొంతమే పెట్టుకోవాలా. మాకు వచ్చే 11,500 జీతంలో మేము పిల్లలకు పెట్టుకోవాలా, మా హౌస్ రెంట్లు పెట్టుకోవాలా, గ్యాస్ బిల్లులు పెట్టుకోవాలా, ఛార్జీలు పెట్టుకోవాలా. ఇన్ని దానికి మా కుటుంబాలు కానీ బతకాలి కదా. అందుకనే మేము ప్రభుత్వాన్ని ఒక్కటే ఉంటున్నాము. కనీసం 26,000 ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తాలి, సుప్రీంకోర్టు ప్రకారము గ్రాడ్యుయేట్ అవ్వాలి. సిటీ సూర్యాపేట జిల్లాలో గల లింగమంతుల జాతరకు ఎమ్మెల్సీ శ్రీమతి కవిత పాల్గొని స్వామివారికి బోనాన్ని సమర్పిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ పార్టీ వర్గాలు దేవాలయ బృందం వారు ఆహ్వానం పలికారు. అనంతరం కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు లింగమంతుల జాతర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఓలింగా 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 మీరు ఎంత తీసుకోరా మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.